कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। భగవద్గీత 2వ అధ్యాయము. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. యాం యమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ. వాళ్ళు వేదవాదరతాః, ఈ పూర్వ భాగం, వేదం అంటే ఉత్తర భాగం కాదు, పూర్వ భాగం. ఈ పూర్వ భాగంలో చెప్పేటువంటివే ఈ కామ్య సంబంధమై ఉన్నటువంటి కర్మలన్నీ కూడా. అవి కామాత్మానః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతి. ఇవన్నీ కూడా వేదవాద రతాః, ఈ పూర్వ భాగం అంటారు కర్మకాండ. దీని యందు పూర్తిగా వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఇక వాళ్ళకి ఇదే స్వర్గము, ఇదే మోక్షము, ఇదే కైలాసం అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ కర్మ మార్గంలో పయనించేటువంటి వారు అద్వైత భావాన్ని అంగీకరించారు. శంకర విజయంలో మనకి ఇదే విషయం తటస్థిస్తుంది. మండనేశ్వరుడు కేవలం కర్మరాశిలో మునిగిపోయి ఉన్నాడు. శంకరాచార్యుల వారికి మండనమిశ్రుడికి ఈ కర్మకాండ విషయముగా, జ్ఞాన విషయముగా చర్చాగోష్ఠి ఏర్పడింది. అనగా జ్ఞానం గొప్పదని చెప్పని ఈయన, లేదు కర్మ వల్లే మోక్షం అని చెప్పిన ఆయన. ఇరువురికి ఏర్పడ్డటువంటి వాదన మనం శంకర విజయంలో చూస్తాం. మరి మండనమిశ్రుడు ఆయన శాస్త్రాలలో బాగా పరిపూర్ణత పొందినటువంటి వాడు. అద్వైత జ్ఞాన విధానంగా శంకరులు కూడా పరిపూర్ణత పొంది ఉన్న విధానం. ఇరువురికి కూడా ఏర్పడేటువంటి వాదోపవాదాలు. అయితే ఇరువురికి ఒక జడ్జి కావాలి, న్యాయం చెప్పేవాళ్ళు కావాలి. మరి ఆ విధంగా చూస్తే మండనమేశ్వరుని భార్య భారతి, ఆమె మరి ఇరువురికి జయాపజయములు తెలియజేయటానికి ఆమెను కేటాయించారు. మరి ఆ ప్రకారంగా భారతి శంకరుని మెడలో ఒక మాల, మండనమిశ్వరుని మెడలో ఒక మాల వేయించింది. ఎవరి మెడలో ఈ యొక్క మాల వాడిపోతుందో వారు ఓటమిని అంగీకరించాల్సి ఉంటుందని చెప్పని ఈ ప్రకారంగా మరి వాదన ఆరంభమయ్యింది. మరి కర్మ సిద్ధాంత విషయంలో మండనమిశ్వరుడు, జ్ఞాన సిద్ధాంత విషయంలో శంకరాచార్యుల వారు, ఇరువురు కూడా మరి వాదన చేయటం జరిగింది. మరి ఆ వాదనలో శంకరునిదే పైచేయి అయింది. మండనమిశ్వరుని కర్మకాండ జ్ఞానం ముందు ఆగలేకపోయింది. వాళ్ళ ఒప్పందం ఏంటంటే, మరి మండనమిశ్వరుని యొక్క చేతిలో శంకరులు ఓడిపోయినట్లయితే ఆయన సన్యాసం ఇప్పేసి గృహస్థుడు కావాలి.
ఒకవేళ మండనమిశ్వరుడే ఓడిపోయినట్లయితే ఆయన సన్యాసం స్వీకరించాల్సి ఉంటుంది. ఇది వారిద్దరు ఉన్నటువంటి ఒప్పందం. మరి ఆ ప్రకారంగా మండనమిశ్వరుడు శాస్త్రవాదంలో వాడిపోవడం కారణంగా ఒప్పందం ప్రకారంగా ఆయన సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి. ఇలా ఉండగా మరి భారతి తన భర్తను కాపాడుకునేటువంటి ఆలోచన కలిగింది. ఎందుకంటే సన్యాసం తీసుకుంటే ఇంకా ఆయన ఉన్నా కూడా లేనట్లే. సన్యాసంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భర్త అని చెప్పుకోవడానికి అవకాశాలు లేవు. కాబట్టి ఇల్లాలకి భర్తే ప్రధానం, ఆయనే సర్వస్వం, ఆయనే లోకం. ఇది సాధారణంగా ఉండేటువంటి యొక్క అంశం. మరి ప్రకారంగా ఒప్పందం ప్రకారంగా మండనమిశ్వరుడు నా గృహస్థం త్యజించి సన్యాసాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి భర్తను కాపాడుకోవాలనేటువంటి యొక్క భావన సాధారణంగా సతికి ఏర్పడుతుంది. ఆమె కూడా శాస్త్రాల పట్ల అవగాహన ఉన్నది కాబట్టి ఆమె వచ్చి మరి మళ్ళా ఆ పీఠం అధిరోహించి నాతో వాదన చేయమని చెప్పి శంకరుణ్ణి ఆహ్వానించింది. శంకరులు తిరస్కరించాడు. మీతో వాదన చేయటం మాకు సమంజసం కాదు, మేము సన్యాసులం, యతీశ్వరులం, అలాంటివే మీతో వాదన చేయటం ఏమిటి అని చెప్పని శంకరులు మాట్లాడగా, నువ్వు జయించిన సగభాగమే. భార్యాభర్తలలో ఇరువురు కూడా పూర్ణత్వం పొంది ఉన్నారు కాబట్టి అర్ధాంగిగా నేను ఉన్నాను కనుక నా భర్తను జయించడం అంటే నన్ను కూడా జయిస్తేనే నీకు పూర్ణత్వ జయం ఏర్పడుతుంది అని ప్రకారంగా ఆమె గారు ఆ లాజిక్గా ముందుకు వచ్చి తన భర్తను కాపాడుకోవాలి కాబట్టి ఆమె మరి ఆ పీఠం అధిరోహించి కూర్చున్నది. శంకరులు దాన్ని తిరస్కరించాడు. మీతో వాదన చేయటం మాకు సమంజసం కాదు, ధర్మం కాదు అని ప్రకారంగా మాట్లాడితే భారతికి వదిలిపెట్టల. ఆనాటి కాలంలో జనకుని యొక్క ఆస్థానంలో యాజ్ఞవల్కి అదటి మహానుభావుణ్ణి మరి గార్గ్య లాంటి వాళ్ళు ప్రశ్నలు వేశారు. కాబట్టి ఆ ప్రకారంగా వాదోపవాదాలు జరిగినాయి ఆ కాలంలో. నువ్వు బృహదారణ్యకోపనిషత్తులో చూడవచ్చు. గార్గ్య అనేటువంటి యొక్క ఆమె మరి మా యాజ్ఞవల్కి అనేక ప్రశ్నలు వేస్తుంది. కాబట్టి ప్రకారంగా స్త్రీలు వాదన చేయటంలో ఆనాటి కాలం నుంచి ఉన్నది అని చెప్పనే విషయాలు కొట్టనికిస్తూ కనుక నన్ను కూడా దీంట్లో ఓడించినట్లయితేనే మా భర్త పూర్తిగా నీకు స్వాధీనమయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పని రావడంతో ఇక చివరి తప్పనిసరిగా శంకరుడు వాదనలో కూర్చోవాల్సి వచ్చింది. ఆ ప్రకారంగా మరి చూస్తే ఈ ఇరువురు యొక్క వాదోపవాదాలు బాగా మధ్యలో ఉండి విన్నది కాబట్టి శంకరులు బాగా శాస్త్రంలో ఆరితేలి ఉన్నాడు. ఆయన్ని ఏ కోశాన మనం ఓడించే అవకాశాలు ఉండవు. ఎందుకంటే భర్త శంకరులు ఇరువురు కూడా చేసినటువంటి వాదోపవాదాలు బాగా విన్నది కాబట్టి శంకరుని యొక్క శాస్త్ర పటుత్వం ఎంత బాగా ఉందనే విషయాన్ని ఆమెకి అవగాహన కలిగింది. అందువల్ల ఆయన్ని ఏ విధంగానూ కూడా ఓడించలేము. అయినా కానీ మరి భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆమె శంకరులకు ఏ యొక్క శాస్త్రాల్లో పరిచయం ఉండదో ఆ విషయాలు ఆలోచించింది. సకల శాస్త్ర పారంగతుడు శంకరుడు, సాక్షాత్ పరమశివ అవతారం అని చెప్పాను కదా, శంకరం శంకరాచార్య. మరి ఆ ప్రకారంగా ఉండటం కారణంగా ఈయనకి ఏ శాస్త్రాల్లో బహుశా పరిచయం ఉండి ఉండదు అనేటువంటి కోణంలో ఆలోచించింది. అక్కడి నుంచి ఆమె గారు ఇక నా కామశాస్త్రాన్ని తీసుకున్నది. వాత్సాయన కామశాస్త్రం, అది కూడా మహర్షి రచించింది. మరి ఈ విధంగా కామ సంబంధమై ఉన్నటువంటి విషయంలో కళలు వాటి యొక్క విధానాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మరి ఆ విధంగా గారు ఆ శాస్త్రం అనుసరించి అనేక ప్రశ్నలు గుర్తించింది. ఆ ప్రశ్నలు వేస్తే ఆయన గారు కొంచెం తటపటాయిస్తూ ఉన్నాడు, ఆగిపోయాడు. ఇంకే మాట్లాడడానికి అవకాశం కుదరట్లేదు. ఎందుకంటే ఆయన తొలించి బ్రహ్మచారిగా ఉన్నాడు, యతిగా మారాడు, సన్యాసంలోకి వచ్చాడు. ఇవన్నీ నివృత్తి మార్గంలో పోయినటువంటి వాడు కాబట్టి ఇలాంటి శాస్త్రాల జోలికి ఆయన పోయే అవకాశాలు ఉండవు పెద్దగా. దాని జోలికి పోవడం అవి కేవలం గృహస్థులై ఉన్నటువంటి వారు
కామ్య సంబంధమునందు అపేక్ష ఉన్నటువంటి వారు వాటిని అధ్యయనం చేసే విధానం ఉంటుంది. ఆయన బ్రహ్మచారిగా ఉండి సన్యాసంలోకి ప్రవేశించాడు కాబట్టి ఈ కామశాస్త్రం యొక్క సంబంధ ఆవశ్యకత ఆయనకి దాని పట్ల ఉత్సుకత ఉండదు, దాన్ని చూడాలనే అపేక్ష ఉండదు. అది అవసరం లేదది. కేవలం వేద సంబంధమై ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అవన్నీ చేసుకుంటూ పోయాడు. షడ్శాస్త్రములు కానీ, వేదం పూర్వభాగం ఉత్తర భాగం కానీ, ఇతర అనేక గ్రంథాలన్నీ కూడా అధ్యయనం చేశాడు. కానీ ఈ కామ సంబంధమై ఉన్నటువంటి వాటిల్లోకి పోయినటువంటి దాఖలాలు లేవు అని అనటానికి లేదు. అయితే అలాంటి యొక్క విషయాలు వాదించడం కూడా ఏతయి ఉన్నటువంటి వాడు ముఖ్యంగా వాదించకూడదని చెప్పి ఒక నియమం ఉన్నది. ఒకవేళ శాస్త్రం పట్ల అవగాహన ఉన్నా కానీ మరి ఆయన అలాంటి విషయాలు అయిన తర్వాత దాని యొక్క విషయం మీద మాట్లాడటానికి కూడా మనస్సు అంగీకరించే అవకాశం లేదు. మరి ఈ ప్రకారంగా ఆయన ఆ శాస్త్రం యొక్క విషయం మరి పరిచయం లేదు అని విషయంగా ఆమె ముందు ఏం మాట్లాడలేక గమ్మునున్నాడు. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ మాట చెప్పండి, ఓడిపోయాను అని చెప్పని అనండి. అన్నట్లయితే మరి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నది. ఇంత లెక్క ఎంతోమందిని ఓడిస్తూ వాదిస్తూ అనేక మందితో విజయాన్ని సిద్ధాంతాలను ఖండిస్తూ వచ్చేటువంటి శంకరులు ఈనాడు మరి ఇక్కడ గనక వెనుదిరిగిపోయినట్లయితే లోకం మళ్ళా ఆక్షేపిస్తుంది. ఇంతమందిని ఓడించిన వాడు స్త్రీ కాడ ఓడిపోయాడు అనేటువంటిది కూడా నింద పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఎరగనటువంటి వాదోపవాదాలలో మరి విజయోత్సాహంతో పోయేటువంటి శంకరులు అపజయాన్ని అంగీకరించే అవకాశం లేదు. ఒకవేళ ఈ యొక్క శాస్త్ర కామ సంబంధమై ఉన్నటువంటి విషయాలు కనుక అడిగే విధానంగా కనుక చెప్పినట్లయితే మరి మీకు ఎట్లా ఈ విషయాల అనుభవం ఉన్నది, ఎట్లా చెప్పగలుగుతున్నావు అనేది కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మరి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు. అనగా ఒక 6 మాసాలు గడువు కోరాడు. ఆ తర్వాత వచ్చి వాదిస్తా అని చెప్పని మరి ఆ ప్రకారంగా మరి ఆ శాస్త్ర విషయం అట్లా పెండింగ్ పడి ఇక దాన్ని పూర్తి చేయాలంటే కామ సంబంధమై ఉన్నటువంటి విషయాల్లో కొంత పరిచయం కలిగితే తప్ప ఆమెతో ఆ మాటలు మాట్లాడే అవకాశాలు లేవు. లేదా అంటే మండన మిశ్రుడిని ఆమెకు అప్పచెప్పేసి వెనుదిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అపజయాన్ని అంగీకరించే విధానంగా మనస్సు లేదు. ఎట్లయినా కానీ మరి ఆ యొక్క వాదంలో గెలవాలనేటువంటి ఉత్సుకత ఉన్నది కాబట్టి శంకరునికి మరి దాని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అనుభవాన్ని ఆయన సంపాదించుకోవాల్సి ఉంటుంది. మాట్లాడటానికి అవకాశం లేదు. మాట్లాడితే నీకు ఎట్లా అనుభవం మరి అని చెప్పనే మాటలు వస్తాయి. కానీ ఓటమి అంగీకరిద్దామా అని చెప్పనంటే ఎంతోమందిని ఓడిస్తూ అనేక మతాలు ఖండిస్తూ అనేక మంది సిద్ధాంతాలని తీసేసి ఈ ప్రకారంగా ఒక మహా విజయోత్సాహంతో వస్తున్నటువంటి యొక్క పోకడ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓ స్త్రీ దగ్గర శాస్త్ర విషయంలో ఓడిపోయాడు శంకరుడు అని చెప్పనేది ఒక అవమానకరమైనటువంటి యొక్క అపవాదు లోకంలో వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మరి దానికోసముగా ఆయన యొక్క ఆలోచన చేస్తూ బయలుదేరాడు. ఆ తర్వాత మరి ఒక దేశపు రాజు శరీరాన్ని సాలించి చనిపోయాడనేటువంటి వార్త తెలిసి ఆ శిష్యుల వద్ద ఆ దేహాన్ని ఆయన గారు విసర్జించి ఈ దేహాన్ని మీరు కాపాడండి, నేను ఎప్పుడే వస్తా అని చెప్పేసాను అన్నట్లుగా శంకర విజయంలో వస్తుంది. మరి ఆ ప్రకారం అరణ్యంలో చోట శిష్యులకు ఆ శరీరాన్ని అప్పచెప్పి ఆయన సూక్ష్మ దేహంతో బయటకు వచ్చేసి రాజు యొక్క దేహంలో ప్రవేశించి అక్కడ మరి రాజరికంలో ఉన్నటువంటి సకల కామ సంబంధమై ఉన్నటువంటి యొక్క భోగాలన్నిటినీ కూడా ఆస్వాదించిన విధానముగా ఆ ప్రకారముగా రాజ్య పరిపాలన చేస్తూ మరి ఆ రాజ్యంలో చక్కగా అందరికీ కూడా న్యాయం చెప్తూ ధర్మపాలనగా న్యాయ పాలనగా ఆ విధంగా జరుగుతూ ఉన్న కాలంలో
మరి అందరూ కూడా పసిగట్టారు, మంత్రులందరూ కూడా ఈ పాలన ఏదో కొంచెం మార్పుగా ఉన్నది. ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క మరి ఆ రాజు యొక్క పోకడ వేరే రకంగా ఉండేది. ఆయన మాట తీరు కానీ, వ్యవహారం కానీ, తీర్పులు కానీ వేరే రకంగా ఉండేవి. ఇప్పుడేమో కొంచెం ఇది యొక్క తీర్పులు కానీ, వ్యవహారం కానీ, మాట తీరు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అనేటువంటి విషయంగా వాళ్ళు దాన్ని పసిగట్టి ఎవరో మహానుభావుడు ఈ విధంగా పరకాయ ప్రవేశం చేశాడా అనేటువంటి ఆలోచన కలిగి, ఎక్కడైనా ఆ విధంగా ఒక దేహం కనుక ఉన్నట్లయితే దానిని దగ్ధం చేయమని చెప్పనే విధానముగా భటులను పంపటం, వాళ్ళ అరణ్యాల్లో ఎతుకుతూ రాగా ఒక చోట శిష్యుల చేత కాపాడబడుతున్నటువంటి శరీరాన్ని చూసి ఈ దేహమే ఆయనదై ఉండొచ్చు అని చెప్పేసి అని ఆ శరీరానికి కట్టెల్లో పేర్చి నిప్పంటించిన విధానంగా వచ్చినప్పుడు శిష్యుల యొక్క ఆర్తనాదాన్ని విని ఎమ్మటే రాజదేహం నుంచి వచ్చేసిన విధానం కనబడుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన పరకాయ ప్రవేశం అనేటువంటి విధానంగా మరి ఆ కామ సంబంధమై ఉన్నటువంటి విషయాలని అంతఃపురములో అంతఃపుర కాంతలతో ఆయన అన్ని కామ సంబంధమై ఉన్న విషయాలని చక్కగా అవగాహన చేసుకుని ఆ తర్వాత తిరిగి మరలా తన యొక్క శరీరంలో ప్రవేశించి అక్కడి నుంచి వచ్చి భారతితో వాదన చేసి కామ సంబంధమై ఉన్నటువంటి విషయాల కళలు కానీ అవి కానీ ఇవి కానీ ఏవో అనేక అనుభవాలు పొందాడు. కాబట్టి 6 నెలలుగా మరి అట్లాంటి విషయాల మీద ఆమెతో మాట్లాడి ఆమెను ఓడించి చివరికి మండన మిశ్రుణ్ణి జయించి అతనిని తన శిష్యుడిగా చేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత కాలంలో ఆ మండన మిశ్రుడే సురేశ్వరాచార్యులుగా ఆయన పేరు గాస్తాడు. అంతకుముందు మండన మిశ్రుడు సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయన పేరు మారిపోయి సురేశ్వరాచార్యులు అనే పేరు వస్తుంది. ఆ సురేశ్వరాచార్య రాసిందే నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథాన్ని ఆయన రాస్తాడు. ఆయన నైష్కర్మ్య గ్రంథం రాస్తూ దాంట్లో ఈ కర్మకాండ అనేటువంటి అంశాలను ఆయన గారు చాలా తీవ్ర స్థాయిలో ఖండిస్తాడు. అంతకుముందు ఎంత వాటి మీద మమకారం కలిగి, ఎంత మక్కువ కలిగి, ఎంత బాగా వాట్లను ఆచరించేవాడో ఆ తర్వాత జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది గ్రంథాలను అధ్యయనం చేసిన తర్వాత తాను ఎంత మరి జ్ఞానం నష్టపోయానో, జ్ఞాన మార్గంలో వెనకబడిపోయానో, ఎంత కర్మలను పైన వేసుకుని జ్ఞానానికి దూరం అయిపోయినటువంటి యొక్క బాధ మనకు నైష్కర్మ్య సిద్ధి చూస్తే అర్థమవుతుంది. అక్కడ దాంట్లో చాలా ఈ కర్మకాండ సంబంధమై ఉన్న అంశాలని తీవ్ర స్థాయిలో ఖండన చేసే విధానం కనబడుతుంది నైష్కర్మ్య సిద్ధిలో. కాబట్టి తర్వాత కాలంలో మండన మిశ్రుడే సురేశ్వరాచార్యులుగా పేరుగాంచిన విధానం ఉంటుంది. కాబట్టి ఇట్లాగా మరి ఈ కర్మకాండకు జ్ఞానకాండకు ఉన్నటువంటి యొక్క వాదోపవాదాలు పూర్వకాలంలో బాగా విస్తృత స్థాయిలో జరుగుతూ ఉండేవి. ఈ కర్మకాండగా ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క వాదనలు వినిపిస్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో పోయేటువంటి వారు వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. అయితే ఎలాంటి శాస్త్ర పట్టు పూర్వకాలంలో ఉన్నది, ఇప్పుడు అంతగా లేదనుకోండి. ఇప్పుడు చాలామందిలో సామరస్య భావన వచ్చింది. ఎవరైనా ఒక మంచి మార్గాన్ని చెప్పినట్లయితే ఆ మార్గం వెళ్ళిపోవడానికి సుముఖంగా ఉన్నారే తప్ప ఈ వాదోపవాదాలు పెద్దగా చేయలేనటువంటి యొక్క అపేక్షలు ఏమి లేవు. అంత తీరుబాటు లేదు, అంత సావకాశం లేదు. ఎవరైనా ఒక మంచి మహానుభావుడు లభిస్తే, ఆయన మంచి మార్గాన్ని బోధిస్తే ఆ మార్గాన్ని పట్టుకుని చక్కగా వెళ్ళిపోయేటువంటి విధానమే ఈనాటి కాలంలో ఉన్నటువంటిది. అప్పటి విధానం వేరు. అప్పుడు కొంచెం ఈ అన్ని పట్టుదలలు ఉండే మత సంబంధమై ఉన్నటువంటివి కానీ, కుల సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా బాగా గట్టిగా పాతుకుపోయి ఉన్నటువంటివి చాలా తీవ్ర స్థాయిలో కూడా అవి అప్పట్లో పనిచేసే సమాజంలో, ముఖ్యంగా రాజుల కాలంలో మరి అగ్రవర్ణస్తులుగా పిలువబడేటువంటి వాళ్ళు రాజుల్ని స్వాధీనం చేసుకొని, కాబట్టి మా యొక్క శాసనాన్ని నువ్వు పరిపాలన చేయాలి, మేము చెప్పినట్టు నడుచుకోవాలి అన్న రీతిలో అప్పుడు సాగినటువంటి విధానం. ఎందుకంటే అగ్రకులం అనేటువంటి భావం ఒకటి ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఆస్థానాలలో వాళ్ళే పండితులుగా ఉండేవారు, సలహాదారులుగా ఉండేవారు, తీర్పులు ఇచ్చేవాళ్ళుగా ఉండేవారు.
ఇలాగ ఉండటం వల్ల వాళ్ళ మాటను ఆ కాలంలో రాజులు జవదాటి ముందుకు పోయే అవకాశాలు ఉండేవి కావు. ఏమి ఎవడో శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అనేటువంటి విధానంగా వశిష్ఠుడు శాసిస్తే రాముడు పోయి వాడి తలను తుంచేస్తాడు. అలాంటి ఉదంతాలు మనకి పురాణాలలో వస్తాయి. కాబట్టి ప్రకారంగా అప్పట్లో కుల సంబంధమై ఉన్న వ్యవస్థ కానీ మత సంబంధమై ఉన్న వ్యవస్థ కానీ బాగా పట్టుగా ఉండేటువంటివి, బాగా గట్టిగా వాదించేవారు, పోట్లాడేవారు, ఇవన్నీ జరుగుతూ ఉండేవి అన్నమాట. ఆ కాలం వేరు. ఈ కాలంలో అంతగా ఇవన్నీ సడలింపబడ్డాయి, అవగాహనలోకి వచ్చారు. సమసమానత్వం రావాలనే భావనలు ఇప్పటికీ ఉన్నా కానీ అంత పట్టుగా మాత్రం మనకిప్పుడు కనబడే విధానం కాదు. కాబట్టి ప్రకారంగా మరి చూసినట్లయితే పూర్వ భాగము ఉత్తర భాగం రెండు ఉన్నాయి. మరి పూర్వ భాగమునందు వాళ్ళు గట్టిగా పట్టుకుని భృశం వాదిన అనేటువంటి విధానంగా వేదవాద రథాపార్థ నా అన్యత్ అస్థితి వాదిన, నా అన్యత్ అస్థితి, అంతకంటే ఇంకా వేరే లేదేక అనేటువంటి పూర్వ భాగం ప్రధానంగా తీసుకునే వాళ్ళు వాదించేటువంటి విధానం అన్నమాట. ఈశ్వరుడు రెండు ప్రసాదించాడు, పూర్వ భాగం ఇచ్చాడు, ఉత్తర భాగాన్ని ఇచ్చాడు. కాబట్టి పూర్వ భాగాన్ని అనుసరిస్తూ దేవతలని ప్రసన్నం చేసుకుంటూ తన యొక్క మనస్సుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేయించి మరి మోక్షాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇటు భౌతిక జీవితం ఉన్నది, అటు పారమార్థిక జీవితం మనం అలవరుసుకోవాల్సి ఉంటుంది. రెండు జీవితాలు మనకు ఉన్నటువంటివి. ఇటు భౌతికంగా ఉన్న జీవితము ఉంటుంది, అటు పారమార్థికముగా ఉన్నటువంటి జీవితాన్ని కూడా సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఏమి సాధారణంగా అందరూ ఒక లోకంలో స్వాభావికముగా ప్రకృతి పరంగా వచ్చినటువంటి యొక్క జీవితం ప్రకృతి యొక్క సంబంధ జీవితం, లౌకిక జీవితం, వ్యావహారిక జీవితం, ప్రకృతితో అనుసంధానం కలిగి ఈ ప్రకృతితో విషయాలలో సంచరించే విధానముగా ఉండేటువంటి యొక్క ప్రవృత్తి చిన్నప్పటి నుంచి పుట్టుక నుంచే ప్రతి మనిషికి కూడా వచ్చినటువంటి విధానం. కాబట్టి మరి ఈ ప్రకారంగా ఈ విషయేంద్రియ సంయోగముల చేత పొందేటువంటి సుఖములు అనబడేటువంటి వాటిల యందు ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగా బాహాటంగా దాంట్లో మరి చిక్కుకుపోయి ఉన్నటువంటి యొక్క పరిస్థితి. అందువల్ల ఈ యొక్క ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గం దాన్ని బోధించేటువంటిదిగా పూర్వ భాగమును ఈశ్వరుడు ఇవ్వడం జరిగింది. అదే తరహాలో మరి ఉత్తర భాగంగా ఉన్నటువంటి ఉపనిషత్తులు కూడా ఆయన గారు ప్రసాదించాడు. ఈ రెండింటినీ కూడా మరి సమన్వయపరుచుకొని మానవ జీవితం నడుపుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నడుపుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు శంకరుడు ఉన్నారని చెప్పనంటే ఆయన రెండింటిని అధ్యయనం చేశాడు కాబట్టి మండన మిశ్రునితో మరి సమర్థవంతంగా ఆయన వాదన చేయగలిగాడు. మండన మిశ్రుడు ఏంటంటే కేవలం పూర్వ భాగం మాత్రం అధ్యయనం చేశాడు. ఉత్తర భాగమునందు పటుత్వం లేకపోవడం కారణంగా ఆయన చివరికి ఇవిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. కాబట్టి ప్రకారంగా మరి రెండు భాగాలు కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. దేవతానుగ్రహ సంబంధమై ఉన్నటువంటి ఆచరణ కానీ, ఆ తర్వాత మోక్ష సంబంధమై ఉన్నటువంటి నివృత్తి మార్గం కానీ రెండింటినీ కూడా స్వీకరించాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే వేదవాద రథాపార్థ నా అన్యత్ అస్థితి వాదిన, నా అన్యత్ మరొకటి ఇంకేం లేదేక అనేటువంటి యొక్క వాదనలో వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే కేవలం కామ్య సంబంధ భావన, కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం అన్నట్లుగా ఈ కామ్య సంబంధ భావనయే వాళ్ళకి జీవితంలో ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఈ వ్యవహార సంబంధమై ఉన్నటువంటి వాటిల సుఖాలనే ప్రధానంగా అపేక్షిస్తారు. కాబట్టి జీవించుండగా ఈ లోకంలో సమస్త సుఖాలు సమస్త భోగాలు అనుభవించాలని చెప్పేసి దేహం సాలించిన తర్వాత మరి దివ్యలోకాలకు పోయి అక్కడ సుఖించాలని చెప్పేసి అనేటువంటి విధానముగా ఇట్లాగా కామ్య సంబంధ భావనలు మాత్రమే వీళ్ళు వేదవాద రథాపార్థన అన్యత్ అస్థితి వాదిన, ఇంతకంటే మరొక అన్య మార్గం మరొకటి లేదు అనేటువంటిదిగా వాళ్ళు వాదిస్తారు. కేవలం కర్మఠులై కర్మ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళై వాదిస్తారు. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ చెప్తూ అవిపశ్చిత అనే పదం కూడా పరమాత్మ వాడాడు. ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత, కేవలం రమణీయముగా గోచరించేటువంటి యొక్క మాటలు మాట్లాడుతూ
మరి ఆ మాటలను ఆ విధంగా వాళ్ళు గట్టిగా వాదన వినిపిస్తారు. జల్పం అంటారు, వాదన అంటారు, వితండం అంటారు, కుతర్కం అంటారు, తర్కం కుతర్కాలు ఇట్లాగా ఉంటాయి. వాటితో వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేసుకోవటానికి గట్టిగా వాళ్ళు వాదించే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా పదం వాడుతూ అవిపశ్చిత అనే పదం వాడుతూ, అవిపశ్చితులు అంటే పండితులు కానివారు అని అర్థం. ఒక పదం స్వామి గారు కూడా ఇక్కడ తన స్వరాజ్య గీతలో పండితులు కానివారు అనే మాట కూడా స్వామి చెప్తారు. అవిపశ్చితులు అని చెప్పని అనగా అవి పశ్చిత అంటే బాగుగా చూసినటువంటి వారిని పశ్చిత అని చెప్పని అంటారు. విపశ్చిత అంటే ఇంకా విశేషముగా చూసినటువంటి వారిని విపశ్చిత అంటారు. అనగా వి అనేటువంటిది విశేషముగా తెలియజేసేటువంటిది, వి అనేటువంటిది విజ్ఞానముతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి పశ్చిత అనేటువంటిది ఏంటంటే శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలు అవగాహన చేసుకుని ఉన్నటువంటి వారిని పశ్చిత అని చెప్పనియు. ఆ తర్వాత సాధన మార్గంలో ప్రయాణం చేసి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మరి యోగ సమాధియకు మరి పారమార్థిక బ్రహ్మతత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారిని విపశ్చిత బాగుగా విశేషముగా బ్రహ్మతత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారిని విపశ్చితులు అని చెప్పని అంటారు. కనుక ఇంకా బాగా వాళ్ళు స్వరూపత అనుభవరూపంగా దర్శించి ఉన్నటువంటి విధానము వారిని పండితులు అని చెప్పనే మాటగా స్వామివారు అక్కడ అర్థం చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి భగవద్గీతలో కూడా పండిత అనే పదానికి పూర్ణమై ఉన్నటువంటి యొక్క జ్ఞానమును పొందినట్లుగా మనకి పరమాత్మ చెప్పేటువంటి మాట. పండిత శబ్దము అది కేవలం జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క భావానికి అన్వయించేటటువంటి పదం. అది పూర్ణానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు చెప్పేటువంటి పదం పండిత అని చెప్పనే మాట. సమదర్శన పండితా సమదర్శన అని పరమాత్మ. సమదర్శన సమ అంటే బ్రహ్మమును దర్శిస్తున్నటువంటి వారిని పండితులు అని చెప్పని అన్నారు. అలాగా స్వరూప అనుభవము అపరోక్ష అనుభవము పొంది ఉన్నటువంటి వారిని విపశ్చితులు అని చెప్పని అంటారు. కాబట్టి పశ్చిత విపశ్చిత ఈ రెండింటి అనుభవం లేకుండా ఉన్నటువంటి పరోక్ష జ్ఞానం కానీ అపరోక్ష జ్ఞానం కానీ కనుక స్వరూపానుభవం కానీ ఇవేవి లేకుండా ఉన్నటువంటి వారిని అవిపశ్చితులు అని చెప్పి అన్నారు. నా విపశ్చిత అవిపశ్చిత అనేటువంటిది అన్నమాట. వారికి తాత్వికమైనటువంటి మరి ఉపనిషత్తుల యందు పరిచయము లేదు, మరి ఆ మార్గంలో ప్రయాణం చేసిన విధానము లేదు. కేవలం వారు వేదము యొక్క పూర్వ భాగం వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి వారు. దాంట్లో చెప్పేటువంటి కామ్య కర్మలను మాత్రమే వాళ్ళు ప్రోత్సహించేటువంటి వారు. మరి వాటి వల్లే మనకు లభించేటువంటి యొక్క సుఖాలు అనేదిగా వాళ్ళు చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో అందరూ కూడా చూసినట్లయితే మరి స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం, స్వర్గపర అనగా స్వర్గమునందు ఉన్నటువంటి సుఖాలు కానీ, మళ్ళీ ఈ లోకంలో ఇహలోకములో జన్మ కర్మ ఫలప్రదాం, జన్మ కర్మ జన్మల వల్ల లభించేటువంటి ఫలప్రదాం, ఈ జన్మించినప్పుడు ఈ లోకంలో పొందేటువంటి మరి అనేక భోగములు క్రియా విశేష భోగులాం భోగైశ్వర్య గతిం ప్రతి, అనేక భోగములు ఈ లోకములో తిరిగి మరలా ఉత్తమ దేహాన్ని పొంది భోగించేటువంటి భోగములు అనేటువంటిది చూసినట్లయితే కేవలం జీవితంలో ఒక భోగాపేక్ష సుఖాపేక్ష అనేటువంటిది ఈ కామ్య సంబంధ కర్మలు ఆచరించేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి భావంగా మనకి అర్థమవుతుందన్నమాట. సాధారణంగా లోకహితార్థముగాను భగవత్ప్రీత్యర్థముగా చేసేటువంటి నిష్కామ్య కర్మలు అనేటువంటివి చెప్పబడుతుంది భగవద్గీతలో. కర్మణ్యేవాధికారస్తే అనేటువంటి విధానాలు కానీ, మరి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శరీరం తపముచ్యతే అనే మాటలు కానీ, ఒక పూజ్య భావన అనేటువంటిది అన్నమాట. పూజ్య భావన ఉండాలి పెద్దల పట్ల, గురువుల పట్ల, దైవం పట్ల. ఇలాంటి ఒక నిష్కామ్యముగా ఒక మరి అవ్యాజమై ఉన్నటువంటి యొక్క భక్తితో సేవించేటువంటి యొక్క సేవాభావన ఉన్నప్పుడు వాళ్ళకి గురువు అనుగ్రహం కానీ దైవానుగ్రహం కానీ కలిగే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని నిష్కామ్యముగా
చేసేటువంటి యొక్క ఆరాధనా సంబంధ అంశము అది చిత్తశుద్ధిని కలగజేస్తుందన్నమాట. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమః అని మనకు శంకరాచార్యుల వారు డిండిములో బోధిస్తారు. కర్మాని చిత్తశుద్ధ్యర్థం, ఎందుకయ్యా కర్మలు అని చెప్పినట్టు చిత్తశుద్ధ్యర్థం, మన చిత్తాన్ని శుద్ధం చేసే విధానంగా ఉండాలి, మన వ్యక్తిత్వాన్ని చక్కగా బాగు చేసే విధానంగా ఉండాలి, మనకు దేవతల పట్ల భక్తి భావన అనుగ్రహం అనేది సంపాదించే విధానంగా ఉండాలి, సమస్త మానవాళికి ఉపకారం జరిగేట్లుగా ఉండాలి. ఇవన్నీ కూడా నిష్కామ్యముగా లోకహితార్థముగా భగవద్ అనుగ్రహం పొందే విధానం, గురు అనుగ్రహం పొందే విధానంగా ఉండేటువంటివి. అవి కర్మాణి చిత్తశుద్ధ్యర్థం అని అంటాడు శంకరాచార్యుల వారు. ఐకాగ్ర్యార్థం ఉపాసన, ఉపాసన అనేటువంటిది ఏకాగ్రత సిద్ధింపజేసుకోవటానికి అన్నాడు. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం, అది మోక్షాన్ని ప్రసాదించేదిగా ఉన్నదని చెప్పినంటూ డిండిం అనే పుస్తకంలో శంకరులు చెప్పేటువంటి ఒక బోధన అన్నమాట. కాబట్టి ప్రకారంగా భగవద్గీత కూడా కర్మలను ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి సత్కర్మలు ఆచరించు, యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్సు కౌంతేయ తత్ కురుష్వ మత్ అర్పణం, నాకు అర్పించి ఈ విధంగా నువ్వు చేయమని చెప్పని కూడా పరమాత్మ బోధిస్తాడు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అని కూడా 18వ అధ్యాయంలో బోధిస్తాడు. నత్యాజ్యం వదలమాక అని కూడా పరమాత్మ బోధించాడు. అనగా మరి యజ్ఞదాన తపఃకర్మ, యజ్ఞములు, దానములు, తపస్సు ఇవన్నీ కూడా మరి చక్కగా ఆచరించినట్లయితే నీ యొక్క వ్యక్తిత్వం బాగుపడుతుంది అన్నాడు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాన్ని మనీషిణాం, అనగా నీ యొక్క నీ వ్యక్తిత్వాన్ని పావనం చేస్తాయి, నీ మనసును బాగు చేస్తాయి, నీ మంచి మార్గాన్ని బోధిస్తాయి అనే విధానంలో పరమాత్మ అక్కడ బోధిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా బదలమాక అని చెప్పని కూడా చెప్పుకొస్తాయి. మరి ఈ విధంగా ప్రోత్సహించే విధానంగా ఉన్నటువంటి విషయంలో ఇక్కడ విషయం చూసినట్లయితే వీళ్ళు మరి కేవలం ఏకపక్షం వైపుకు మాత్రమే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఒక కర్మకాండ అనేటువంటి దాని కామ్య సంబంధం అనేటువంటి భావనగా చేస్తున్నటువంటి ఈ కర్మలు, వాటి ద్వారా మరి మోక్షం అనేటువంటిది లభ్యమయ్యే అవకాశం లేదు. పరమాత్మ ముందుగానే చెప్పి ఆరంభం చేశాడు, కర్మబంధనం ప్రహాస్యసి, నువ్వు కర్మబంధం నుంచి విడబడే విధానంగా ఏ యొక్క విషయం ఉన్నదో దానిని నీకు చెప్పబోతూ ఉన్నాను, శృణు వినుము అని చెప్పని అంటూనే పరమాత్మ ఈ అంకాన్ని ఆయన ప్రారంభం చేశాడు. కాబట్టి మరి ఆ ప్రకారంగా అది యొక్క కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధము నుంచి బయటపడేటువంటి విషయంలో చూసినట్లయితే ఇక్కడ ఉన్న పరిస్థితి కర్మబంధాన్ని పెంచి ఇంకా భవసాగరంలో నెట్టివేసాయే తప్ప మరి ఈ మోక్షం కారకములు కాదు. కాబట్టి కేవలం వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పూర్వ భాగం మాత్రమే వాళ్ళు పట్టుకొని ఉత్తర భాగాన్ని దూరంగా పెట్టేసేసారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక ఈ భవసాగరంలో మునిగిపోవడమే కానీ మోక్షం వైపుకి వచ్చే అవకాశం లేదుగా. అందువల్ల పరమాత్మ చెబుతూ సమాధౌ నవిధీయతే అని మాట కూడా అక్కడ వాడాడు. సమాధి అందుండేటువంటి స్థితి వాళ్ళకి నవిధీయతే ఏర్పడదు అనే మాట వాడు. సమాధి వైపుకి మోక్షం వైపుకి తీసుకుపోయే విధానం కాదు. ఎందుకంటే పూర్తిగా వీళ్ళు మరి కర్మఠులు కామ్య విధానంగా మునిగిపోయారే తప్ప వాళ్ళు చేసేటువంటి యొక్క సత్కార్యాలు, దైవ కార్యాలు, యజ్ఞాలు, పూజలు ఇవన్నీ కూడా భగవత్ ప్రీత్యర్థం కాకుండా కామ్య సంబంధమైనటువంటి యొక్క భావన దీంట్లో పూర్తిగా కనబడుతున్నటువంటి విధానము. ఓ భక్తుడు శివాలయానికి పోయాడు. ఆ శివాలయానికి పోయినప్పుడు సగం లెక్కే పోయి తిరిగి వస్తూ ఉండేవాడు. ఏమిరా అని చెప్పనంటే ఈ పక్క శివుడు ఉన్నాడు, ఆ పక్క అమ్మవారు ఉన్నది, అర్ధనారీశ్వరులు కాబట్టి అమ్మవారి వైపున తిరగను అని చెప్పని మరి ఈ పక్క వైపు తిరిగి వచ్చేవాడట సగం వరకే. అమ్మవారి కోపం వచ్చింది, అరే నా మీద ద్వేషం పెంచుకున్నావేమిరా అని చెప్పేసి అని వాడిలో ఏ యొక్క శక్తి ఉన్నదో ఆ శక్తిని కాస్త లాగేసింది అతన్నే. వాడు ఒక్కసారి కుప్పకూలిపోయి సతికిల పడ్డాడు.
ఎందుకని చెప్పినంటే వాడు మరి ఆ సగం సగం వరకే వాడు ప్రదక్షిణం చేసేవాడు, మొత్తం ప్రదక్షిణం చేసేవాడు కాదు. కుడి భాగం వైపు ప్రదర్శనం చేసేవాడు, ఎడం వైపు అమ్మవారు ఉంది కాబట్టి అనే భావనకు వాడు ఆ పక్క తిరిగేవాడు కాదు. అమ్మవారి మీద ఒక ఒక ద్వేష భావాన్ని పెంచుకున్నాడు, ఒక హీన భావాన్ని పెంచుకున్నాడు. అమ్మవారు సహించలేకపోయింది. వాడు బుద్ధి చెప్పే ఉద్దేశంతో వాటిలో ఏ యొక్క శక్తి అయితే ఉన్నదో ఆ శక్తి మొత్తం లాగేయటంతో వాడు పూర్తిగా కింద పడిపోయాడు ఆ పాన్ని. మరి శివుని అనుగ్రహంతో అమ్మవారు మరి ప్రసన్నమై అనుగ్రహించిన విధానం, మళ్ళీ లేచి నమస్కారం చేసిన విధానం. కాబట్టి ప్రకారముగా మరి 2 భాగాలు అవసరమే. ఇప్పుడు అమ్మవారు ఆ పక్క, స్వామివారి పక్క ఉన్నారని చెప్పనంటే ఇరువురికి నమస్కారం చేయాలి, వాడు ప్రదక్షిణం చేయాలి. అయ్యవారికి చేస్తాను, అమ్మవారికి చేయను అని చెప్పని తిరిగితే అమ్మవారికి కోపం రాదా? అమ్మవారికి చేస్తాను, అయ్యగారికి చేయనని చెప్పనంటే అయ్యగారికి కోపం రాదా? అందుచేత ఇరువురు ఒకటే. అర్ధనారీశ్వరత్వం అని చెప్పనంటే ఇద్దరు ఒకే భాగంలో చేరి ఉన్నారు కనుక ఇరువురి పట్ల మరి పూజ్య భావన ఉండాలి తప్ప తక్కువ భావన పెట్టే విధానం ఉండకూడదు. ఇద్దరు కూడా స్వరూపమే. కాబట్టి ఆ ప్రకారముగా ఈ వేదం అనబడేది కూడా మరి ఇటేమో పూర్వభాగం కర్మ సంబంధంశము, అటేమో జ్ఞాన భాగం మోక్ష సంబంధమై ఉన్నటువంటి అంశము అయినప్పుడు రెండింటినీ కూడా స్వీకరించాలి. కాబట్టి కర్మ అనేటువంటి యొక్క విధానాలు ఏదైతే పూర్వభాగం బోధిస్తున్నదో దానిని ఆచరిస్తూ అది ఈశ్వరార్పణ భావనగా చేయాలి, లోక హితార్థముగా చేయాలి తప్ప కామ్య విధానంగా పోకూడదు. కాబట్టి వాని జీవితంలో వాడికి ఎలాంటి ఫలితములు ఇవ్వాలో ఇచ్చే సర్వేశ్వరుడు. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్తయకు భగవంతుని యొక్క ఆజ్ఞానుసారముగానే ప్రాప్యతే ఫలం, ఫలములు పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఏ ఏ ఫలములు పొందుతూ ఉన్నారో అవన్నీ కూడా ఈశ్వరాజ్ఞ అనుసరించి ఏర్పడుతున్నటువంటి ఫలితాలు. కాబట్టి ఆ ప్రకారముగా భగవదర్పితం చేసి తాను చేసే కర్మలు కూడా ఈశ్వరార్పణ భావనగా, భగవద్ అనుగ్రహ భావనగా చేయాల్సి ఉంటుంది తప్ప కేవలం కామ్యములలో మునిగిపోయి నాకు ఈ విధంగా చేసే స్వర్గ సుఖాలు వస్తాయి, ఆ తర్వాత మరి తర్వాత మళ్ళా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా భోగైశ్వర్య గతిం ప్రతి అన్న విధానముగా కేవలం కామ్య సంబంధ భావనయే వీళ్ళలో చోటు చేసుకుని ఉన్నటువంటి విధానం. ఇక్కడ సుఖాలు పొందాలి, అక్కడ సుఖాలు పొందాలి అనే భావన తప్ప ఇది మన యొక్క ఆత్మోన్నతిని పొందింపజేయాలి, భగవద్ అనుగ్రహానికి పాత్రత కావాలి, మన యొక్క చిత్తశుద్ధి ఏర్పడాలి, మనం మంచిగా యొక్క మరి నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి మరి చక్కటి ఆత్మానుభవాన్ని పొందనేటువంటి యొక్క భావనలు లేకుండా ఇది కామ్య సంబంధ భావాలలో మునిగిపోయి ఉన్నటువంటి విధానం. ఎందుకంటే మరి ఏ సుఖాలైతే ఇక్కడ ఈ లోకంలో అపేక్షిస్తూ ఉన్నావో, పరలోకంలో అపేక్షిస్తూ ఉన్నావో, అన్ని సుఖాలకు మూలమై ఉన్న వస్తువు బ్రహ్మం, అన్ని ఆనందాలకు మూలమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మం. ఎవరు దేని ద్వారా ఆనందాన్ని పొందినా కానీ అట్టి ఆనందం బ్రహ్మం నుండి రావాలి. నేను చూస్తే ఆనందం కలిగింది, వింటే ఆనందం కలిగింది, తింటే ఆనందం కలిగింది, ఈ విధంగా భోగిస్తే ఆనందం కలిగింది అనేటువంటివన్నీ కూడా మరి ఆనందం అనేది లభించినా కానీ అది వచ్చేది బ్రహ్మం నుంచి రావాల్సిందే. దాన్నే మరి ఈ ప్రాప్త సంబంధమై ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో విషయ సుఖాలు, విషయ ఆనందాలు అనేటువంటివన్నీ కూడా అది విషయాలలో ఆనందం ఉన్నటువంటిది కాదు. మనసు అనేది అక్కడ ఒక వస్తువు సంప్రాప్తమైనప్పుడు అక్కడ మనసు అనేది ఆగుతుంది. కాబట్టి నిశ్చలమై ఉన్నటువంటి యొక్క మనసు యందు బ్రహ్మము యొక్క ఆనందం, బ్రహ్మము యొక్క సుఖం, బ్రహ్మము యొక్క శాంతి దాని యందు భాషిస్తూ ఉన్నాయి. ఇది వాస్తవికంగా చెప్పేటువంటి యొక్క అంశం ఉపనిషత్తులన్నీ కూడా. కనుక నీవు ఆశించేటువంటి సుఖాదులన్నీ కూడా నీవు బ్రహ్మము నుండి ప్రాప్తించేటువంటి యొక్క విషయము. ఇది మన తైత్రీయంలో కూడా చాలా స్పష్టముగా చెప్పుకొచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి మనకి. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యు దావతి పంచమహ అని చెప్పని భగవంతుని యొక్క ఆజ్ఞానుసారముగా విశ్వములో అన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయనేటువంటి మాట మన తైత్రీయంలో చెప్తున్నటువంటి విషయం. భీషా అంటే భయం అన్నమాట. అస్మాత్ వాతః, అస్మాత్ భీష, అస్మాత్ అనేది బ్రహ్మము యొక్క భీష భయం అనేటువంటి దాన్ని అనుసరించి వాతః పవతే, వాతః అంటే గాలి,
మరి ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా అది ప్రవర్తిస్తూ ఉందని చెప్పిన అన్నాడు. భీష ఉదేతి సూర్య అనగా మరి భీష భయం, ఉదేతి సూర్య సూర్యుడు కూడా పరమాత్మ ఆజ్ఞను అనుసరించి మరి ఆయన ఉదయించి సమస్త లోకాలకు తన కిరణాలని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కిరణములు కూడా ఎంతో తీక్షణముగా ఉన్నప్పటికీ కూడా అవి చల్లబడి ఈ భూమి మీదకు రావాల్సి ఉంటుంది. ఎంత వేడి ప్రసరింపబడితే జనులు జీవించే అవకాశం ఉంటుందో, సమస్త జీవులు కూడా జీవించే అవకాశం ఉంటుందో అంత వేడినే ఇవ్వాల్సి ఉంటుంది, అంత ప్రకాశం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నది కదా అని చెప్పి ఉద్దేశంతో మొత్తం పడేశాడు అంటే ఈ విశ్వమంతా మొత్తం మాడి మసైపోతుంది. అలాగా కాకుండా సమస్త జీవులు నివాసయోగ్యముగా ఉండేట్లుగా సమస్త జీవుల వేడిని పొంది మరి తన ప్రాణములు కాపాడుకునే విధానముగా ఉండేట్లుగా మరి సూర్యుడు కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞ అనుసరించే ఆయన లోకాలకు ప్రకాశాన్ని వేడిని ప్రసాదిస్తూ ఉన్నాడు. భీషా అస్మాత్ అగ్ని చ ఇంద్ర చ భీష అస్మాత్ భగవంతుని యొక్క భీష ఆజ్ఞ అనుసరించి అగ్నిదేవుడు కూడా చక్కగా మండుతూ ఉన్నాడు. కాబట్టి ఎంత వేడి ఇవ్వాలో అంత వేడి అగ్ని ఇవ్వాల్సి ఉంటుంది, తీక్షణ స్థాయిలో పోవడానికి వీల్లేదు. అట్లని ఇంద్రుడు కూడా సమస్త మరి ఆ దేవతలను పరిపాలన చేసే విధానం ఇంద్రుడు కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడి చేస్తున్నట్లుగా చెప్తున్నటువంటి మాట. మృత్యురు ధావతి పంచమ, ఐదవ వాడుగు మరి ఐదవ వాడుగు మృత్యువు కూడా భగవదాజ్ఞ అనుసరించే ఆయన మరి లోకంలో ప్రాణులను తీసుకుపోయే విధాన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నట్లుగా చెప్తూ ఇప్పుడు ఏమన్నాడంటే సైషా ఆనందస్య మీమాంస భవతి స ఏష ఆనందశ మీమాంస భవతి. కాబట్టి ఇక్కడ మీకు ఆనందం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని మీకు తెలియజేయటానికి ఈ విషయాన్ని మీకు చెప్తున్నా అని చెప్పనే మాటగా మహర్షి బోధిస్తూ ఉన్నాడు. యువ స్యాత్ సాధు యువ అధ్యాయక ఆశిష్ట దృఢిష్ట బలిష్ట తస్య ఏయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణ స్యాత్ సహ ఏక మానుష ఆనంద తే ఏ శతం మానుషా ఆనందా. మరి ఆనందం అనేటువంటి విషయం వచ్చింది కాబట్టి ఆనందం అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో కోరుకునేటువంటిది, అందరూ అపేక్షించే కదా. స్వర్గలోకానికి పోవాలన్నా వేరే లోకాలకు పోవాలన్నా కానీ ఎక్కడ ఆనందం ఉంటుందో ఆ లోకాలకు పోయేటువంటి ప్రయత్నమే ప్రతి ఒక్క వ్యక్తి చేస్తాడు. ఇప్పుడు నరకలోకం అని చెప్పిన అన్నారు, నరకలోకానికి పోయే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? నరకలోకం పోవాలంటే ఎట్లాగయా, ఏ కర్మలు ఆచరించాల్సి ఉంటుంది, ఏ కర్మలు ఆచరిస్తే నరకలోకానికి పోయే అవకాశం ఉంటుంది అనేటువంటి నరకలోకానికి పోవాలనేటువంటి అపేక్ష లోకంలో ఎవరికైనా ఏర్పడుతుందా? ఎవరికి ఏర్పడదు. కనుక ఎవరైనా కోరుకునేది మరి ఉత్తమ లోకాలుగా ఉన్నటువంటి యొక్క స్వర్గ ప్రాప్తి ముఖ్యంగా. ఇతర లోకాల కంటే కూడా చాలా వరకు కోరుకునే విధానం ఏంటంటే ఆ స్వర్గ ప్రాప్తిని ఎక్కువ మంది అపేక్షించే విధానం అన్నమాట. ఎందుకంటే అక్కడ సకల సుఖాలు ఉన్నటువంటిది కాబట్టి స్వర్గాపేక్ష సాధారణంగా ఉంటుంది. మీకు చూసినట్లయితే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము వీటిల్లో ఎక్కువ మంత్రభాగములు మీకు ఇంద్రుడి మీదే ఉన్నాయన్నమాట. ఋగ్వేదంలో 250 ప్రపాఠకాలు ఉన్నాయి ఇంద్రుడి మీద. ఒక ఋగ్వేదంలోనే ఋక్కు ఋగ్వేదం అని చెప్పినట్టు స్తుతించే విధానం అన్నమాట. స్తుతించే విధానం. ఋక్ అంటే స్తుతి అనగా దేవతలని కొనియాడే విధానం, స్తుతించే విధానం అన్నమాట. ఋగ్వేదం అని చెప్పిన అంటారు. యజుర్వేదము అని చెప్పిన అన్నప్పుడు యజదేవ పూజాయ అనగా పూజా సంబంధమై యజ్ఞముల ద్వారా దేవతలని ఆరాధించే విధానం గల మరి పూజా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మీకు యజుర్వేదం అనేటువంటి దాంట్లో వస్తుందన్నమాట. ఇక తర్వాత సామవేదం అన్నారు. ఋగ్వేద మంత్రాలు, యజుర్వేద మంత్రాలే చాలా వరకు సామవేదంలో ఉన్నటువంటివి. అవి ఒక రాగయుక్తముగా గానం చేసే విధానము సామవేదం అన్నారు. అయితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ మూడిట్లలో చేరకుండా ఉన్నటువంటి యొక్క మంత్ర భాగాలను వేరు చేసి వాటిని అధర్ణ వేదం అని చెప్పి అన్నారు. అధర్ణ వేదాన్ని అది ప్రత్యేకంగా పెట్టినటువంటి యొక్క అంశం. అది యజ్ఞ భాగాలలో దానికి స్థానం లేదు, అది కేవలం బ్రహ్మస్థానం అని చెప్పి అన్నారు. ఎక్కువగా మీకు యజ్ఞ భాగంలో వాడేటువంటి మంత్రాలు
ఋగ్వేద సంబంధమైన మంత్రాలు, యజుర్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, ఈ మూడే యజ్ఞ కార్యక్రమంలో వినియోగించేటువంటి యొక్క మంత్రములు. ఎందుకని అందువల్లే మీరు చూసినట్లయితే మరి హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు అని ముగ్గురుంటారన్నమాట. ఈ ప్రకారంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మూడే కాబట్టి ఉచ్చారణ చేసేది హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు. మరి 4వ వేదవగు సామవేదం యొక్క విషయంలో అక్కడ బ్రహ్మస్థానము అన్నారు. ఆ బ్రహ్మస్థానం గల వ్యక్తి సాక్షి మాత్రం కూర్చోవటమే తప్ప ఆయన ఏ యొక్క మంత్రభాగాలని ఒల్లివేసే విధానమే ఉండదు. ఈ ముగ్గురు మాత్రమే ఆ వేద మంత్రాలు ఒల్లివేస్తూ మరి అగ్నిహోత్రునికి స్వాహా చెప్పి చేసే విధానం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇలాగా ఉన్నటువంటి దాంట్లో ఋగ్వేదం అనేటువంటి దాన్ని చూసినట్లయితే 250కి పైగా ప్రపాఠకాలు, దాని సూక్తాలు అంటారు, ప్రపాఠకాలు అంటారు. అవి ఎక్కువగా ఉన్నది స్తుతిస్తూ ఇంద్రుడినే స్తుతిస్తూ ఉన్నటువంటి విధానం. 2వ స్థానం అగ్ని, 3వ స్థానం వాయువు, 4వ స్థానం వరుణుడు, ఇట్లాగా ఆయా దేవతలను స్తుతించే మంత్రాలు వాటిల్లో ఉన్నాయన్నమాట. ఇక లాస్ట్లో ఉన్న మంత్రాలు 2, 3, 4 ఉండేటువంటివి మరి విష్ణువు, శివుడు, రుద్రుడు. తక్కువ స్థానం మీకు పూర్వ భాగం వేదములో చాలా తక్కువ స్థానం ఉంటుంది. ఈ 250కి పైగా ప్రపాఠకాలు ఇంద్రుడి మీద ఉన్నాయన్నమాట. ఇంద్రుడినే ఎక్కువగా ఇవి కొనియాడుతూ ఉంటాయి ఈ వేదాలన్నీ కూడా. స్తుతి భాగాలుగా ఇంద్రుడు ప్రధాన స్థానాన్ని వహించి ఉన్నాడు ఋగ్వేదంలో. అగ్ని ప్రధాన స్థానం వహించి ఉన్నది యజుర్వేదములో. ఎందువల్లంటే యజుర్వేదం అంతయో కూడా యజ్ఞముల సంబంధ విషయం కాబట్టి అక్కడ మరి ఆహుతులు అగ్నికి అర్పించినప్పుడు మరి అగ్ని ఆయా దేవతలకు ఆహుతులు సమర్పించే విధానం ఉంటుందన్నమాట. అటు దేవతలకు ఇటు మానవులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి అతను అగ్ని ద్వారానే వారు దేవతలని ఆరాధించాల్సి ఉంటుంది, దేవతలకి తమ అభిష్టులను సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి యజుర్వేదం అనేటువంటిది ఎక్కువగా దేవతా సంబంధ ఆరాధనా సంబంధ ప్రక్రియ కాబట్టి ఎక్కువ మంత్రాలు దాంట్లో అగ్నిని స్తుతిస్తూ ఉన్నటువంటి మంత్రాలు. 2వ స్థానం ఇంద్రుడు, 3వ స్థానం వరుణుడు, 4వ స్థానం వాయువు, ఇట్లా ఉండేటువంటి విధానాలు. కాబట్టి ప్రకారంగా ఋగ్వేదంలో చూసినట్లయితే ఇంద్రుడు ప్రధాన దేవత అన్నమాట. కాబట్టి ప్రకారముగా యజ్ఞయాగాదులు ఆచరించేటువంటి వారి దేవత ఇంద్రుడే. మరి ఇంద్రుడినే దేవతగా పూజ చేస్తారు. ఇంద్రుడే వాళ్ళకి భగవంతుడు. ఇంద్రలోకంలో లభించేటువంటి యొక్క సుఖాలే బ్రహ్మానందము. ఇదన్నమాట వైదికంలో చేరి ఉన్నటువంటి విధానాలు. కాబట్టి వాళ్ళకి ఇంకే దేవుడు అని చెప్పినట్టు ఇంకేం లేరేక బ్రహ్మము అని చెప్పని మనం ఆత్మ అని చెప్పి వాడతా ఉంటాం. అవన్నీ కూడా ఉత్తర భాగంలో వచ్చేటువంటి యొక్క అంశములు. వాళ్ళు ఉత్తర భాగం జోలికి పోలేదు, నివృత్తి మార్గం జోలికి పోలేదు. కేవలం పూర్వ భాగముగా ఉన్నటువంటి యజ్ఞయాగాదుల భాగాల వారికే పోయారు. కాబట్టి వాళ్ళకేంటంటే ఇంద్రుడే వాళ్ళ ఇష్టదైవము. ఆ లోకము పోవటమే వాళ్లకు అది మోక్షదాయకము. ఆ స్వర్గలోకంలో పొందేటువంటి యొక్క సుఖములే అవి బ్రహ్మానంద అమృతము. ఇది వాళ్ళకు ఉన్నటువంటి విధానం. కాబట్టి పరమాత్మ ఇక్కడ అయిపోవడం అని చెప్పుకోవచ్చు. ఈ విషయంగా ఆనంద విషయముగా మనకు చూస్తే తైత్రీయంలో తస్య ఏవా సైష ఆనంద సమీమాంసా భవతి అని చెప్పినట్టు అసలు ఆనందం అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇహలోకంలో భోగాల వల్ల ఆనందాన్ని పొందవచ్చు, పరలోకంలో స్వర్గంలో కూడా రంభాది అప్సరసల ద్వారా మరి చక్కటి ఆనందాన్ని పొందవచ్చు అనేటువంటి యొక్క మాటగా ఉన్నది. కాబట్టి ఆనందం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావనగా తైత్రీయంలో చెప్తూ ఉన్నాడు. సహ ఏష ఆనంద సమీమాంస భవతి. మీకు ఇక్కడ ఆనందం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను అని చెప్పినాడు. అని చెప్పినట్టు యువ స్యాత్ సాధు యువ అధ్యాయక. కాబట్టి యువ స్యాత్ వాడు యువకుడే ఉండాలట. అనగా వృద్ధాప్యం పొందేలా మేము యువకుడై ఉన్నటువంటి వాడును, సాధువు మంచి మార్గంగా ప్రయాణం చేసేటువంటి వాడు సాధువు. యువ అధ్యాయక సకల శాస్త్రాలను కూడా వాడు అధ్యయనం చేసి ఉన్నాడు. పైగా ఆశిష్ట, దృఢిష్ట, బలిష్ట. అది శారీరకంగా మంచి పడుత్వం కలిగి ఉన్నాడు, మానసికంగా బాగా మంచి పడుత్వం కలిగి ఉన్నాడు,
బలిష్ట మంచి బలం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా విశేషణాల వాడికి. యువత్వం కలిగి ఉండాలి, సాధువు మంచి స్వభావం కలిగి ఉండాలి, యువ అధ్యాయక సమస్త శాస్త్రాధ్యయనము కూడా చేసి ఉండాలి, పైగా ఆశిష్ట దృఢిష్ట బలిష్ట అన్ని పడుత్వములు కూడా పుష్కలంగా ఉన్నటువంటి వాడు. తస్య అయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణాశ. తస్య అట్టివానికి అయం పృథివీ సర్వ విత్తస్య, వాడు ఒక ప్రభు అన్నమాట, చక్రవర్తిగా సమస్త రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ భూమండలానికి వాడు ప్రభువుగా ఉన్నటువంటి వాడు. మరి వాడు పొందేటువంటి యొక్క ఆనందం అనేది ఉన్న చూశారా, దానిని ఇక్కడ చెబుతూ ఈ ఉపనిషత్కారులు సహ ఏక మానుష ఆనంద అన్నారు. సహ సహ ఏక అటివాడు పొందేటువంటి దానిని మానుష ఆనంద అన్నాడు. మరి మనందరం మనుషులం కాదా? మన మానవులం కాదా? మనమే మానవులమే. కాబట్టి లోకంలో ఎంతమంది మానవులు ఉన్నారో ఇంతమంది మానవులలో ఉన్నటువంటి వాళ్ళలో మానుషానందము అనేటువంటి విషయం చూసినట్లయితే ఇలాంటివన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే పొందేటువంటి యొక్క ఆనందాన్ని మానుష ఆనంద అన్నారు. ఎలాంటి వాడే ఉండాలి? వాడు యువకుడై ఉండాలి, సాధువు మంచి స్వభావం కలిగి ఉండాలి, యువ అధ్యాయక చక్కటి శాస్త్రాధ్యయనం చేసి ఉండాలి, పైగా ఆశిష్ట దృఢిష్ట బలిష్ట శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్నీ కూడా పడుత్వములు కలిగి ఉండాలి. తస్య ఇయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణస్య, సమస్త చక్రవర్తి భూమండలం పరిపాలన చేసే చక్రవర్తిగా ఉన్నటువంటి వాడు, అలాంటి వాడు పొందేటువంటి యొక్క ఆనందాన్ని మాత్రమే మానుష ఆనంద అన్నారన్నమాట. మరి మనం కూడా పొందుతూ ఉన్నాం కదా ఆనందాన్ని అని చెప్పి అన్నట్లయితే ఏదో అడపా దక్కినట్లుగా అని చెప్పేసి అని భయాలతో వీట్లతో ఉన్నటువంటి వాట్లతో పొందేటువంటి యొక్క ఆనందం ఎక్కువ శాతం వీళ్ళకు ఉండదు. ఎందుకంటే వాడు మరి సాధు యువ అధ్యాయక తస్య పృథివీ సర్వ విత్తస్య పూర్ణాశాత్, చక్రవర్తి ఉన్నటువంటి వాడికి యథేచ్ఛగా మరి అన్ని ఆనందాలు కూడా వాడు పొందటానికి సమగ్రమైనటువంటి యొక్క స్వేచ్ఛ ఉంటుంది వాడికి. అయితే సామాన్యమై ఉన్నటువంటి వాడైతే ఏది పొందే అవకాశాలు ఉండవు, భయంతో బతకాల్సి ఉంటుంది. ఏది చేద్దామన్నా కానీ వాడికి భయంతోనే జీవించే విధానం ఉంటుంది. చక్రవర్తిగా ఉన్నటువంటి వానికి అన్నీ కూడా సన్నిహితంగా ఉంటాయి. వాడిని ఎవడో కూడా శాసించేవాడు లేడు, అందరినీ శాసించేటువంటి వాడే కాబట్టి తిరుగులేని విధానంగా తన వ్యక్తిత్వంతో జీవిస్తాడు. కాబట్టి మరి ప్రకారంగా వాడు యువకుడే ఉన్నాడు, మంచి బలం గలవాడే ఉన్నాడు, ఆర్థికంగా స్థిరపడి ఉన్నాడు, మనసులో దృఢత్వం కలిగి ఉన్నాడు, మంచి స్వభావం కలిగి ఉన్నాడు, సాధుత్వం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడు సమస్త భూమండలం అంతా కూడా ప్రభువుగా ఉన్నటువంటి వాడు పొందేటువంటి యొక్క ఆనందాన్ని మాత్రమే లోకంలో మానుష ఆనంద అన్నారు. మిగతావన్నీ కూడా అల్పముగా స్వల్పముగా అరా కొర ఏదో దక్కిందా దక్కలేదు అన్నట్లుగా భయాలతో కంపలతో ఈ విధముగా మరి జీవించే జీవితం. కాబట్టి ఇదంతా కూడా మానుష ఆనందంలో చేరే అవకాశాలు లేవు. మానుష ఆనంద అనేటువంటిది ఆ యొక్క పూర్ణంగా ఉండేటువంటి యొక్క ఆనందం అని చెప్పి అన్నారు. సహ ఏక మానుష ఆనంద తేయే శతం మానుషా ఆనందా, అలాంటి వారు శతం మానుషా ఆనందా. కాబట్టి శతం అంటే 100. ఈ 100 మంది మానుష ఆనందాలు ఏవైతే ఉన్నాయో అట్టి సహ ఏక మనుష్య గంధర్వాణం ఆనంద. ఇలాగా ఒక్క మనుజుడు మనం చెప్పుకున్నాం కదా, మరి ఆశిష్ట దృఢిష్ట బలిష్ట యువాశ సాధు అధ్యాయక తస్యవ పృథివీ సర్వ విత్తస్య పూర్ణాశాత్, సమస్త భూమండలాన్ని ప్రభువే ఉన్నటువంటి వాడు యువకుడే ఉన్నాడు. ఎందువల్లంటే ముసలాడైన తర్వాత ఏం పొందే అవకాశాలు ఉండవు. ఎందుకు కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, మరి నోరు ఉండదు, చేతులు సరిగ్గా పనిచేయవు, కాళ్ళు సరిగ్గా పనిచేయవు, అవయవాలు పనిచేయవు, శరీరంలో కూడా అన్నీ కూడా సచ్చుబడిపోయి ఉంటాయి. ఏది కూడా ఉత్సాహంగా ముందుకు పోయే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ వృద్ధాప్య అనేటువంటి అంశం చెప్పలేదు, యువ అనే అంశం చెప్పాడు. ఇలాగా ఉన్నటువంటి వాడు పొందేటువంటి యొక్క ఆనందాన్ని మనుష్య ఆనందంగా చెప్పిన విషయము. అలాంటి ఆ యొక్క మానుష ఆనందం ఏదైతే ఉన్నదో సహ ఏక మానుష ఆనంద తేయే శతం మానుషా ఆనంద, అలాంటి వాళ్ళ 100 మంది ఆనందం చేరి సహ ఏక మనుష్య గంధర్వాణం ఆనంద అన్నాడు. సహ ఏక
ఆ యొక్క 100 మంది శతం 100 మంది పొందేటువంటి యొక్క మానుష ఆనందాలు కలిపితే ఎంతైతే ఉంటుందో అంత ఆనందాన్ని పొందే విధానమట మనుష్య గంధర్వాణం ఆనంద అన్నాడు. కాబట్టి వాళ్ళు పొందే ఆనందం అంత మిక్కుటంగా ఉంటుందన్నమాట. శ్రోత్రియస్య చ అకామః తస్య అని చెప్పి అన్నాడు. తే ఏ శతం మనుష్య గంధర్వాణం ఆనందాః ఏమి ఏ యొక్క తే ఏ శతం ఏ మనుష్య గంధర్వులై ఉన్నారో వాళ్ళు పొందేటువంటి యొక్క ఆనందం చెప్పుకున్నాం కదా. మానుషానందం 100 మంది పొందేటువంటి యొక్క మానుషానందం ఒక్క మనుష్య గంధర్వులుగా ఉన్నటువంటి వాళ్ళకి లభిస్తుందని చెప్పిన అన్నాడు. అలాంటి మనుష్య గంధర్వుల యొక్క ఆనందం ఏతున్నదో అట్టి ఆనందం 100 మంది ఆనందం ఉన్న చూశారా. తే ఏ శతం మనుష్య గంధర్వాణం ఆనందాః సహ ఏకః దేవగంధర్వాణం ఆనందః. అట్టి మనుష్య గంధర్వులుగా ఉన్నటువంటి వాళ్ళు పొందేటువంటి యొక్క 100 ఆనందాలు కలిపి ఒక్క విధానముగా పొందేటువంటి యొక్క ఆనందం దేవగంధర్వాణం ఆనంద. దేవగంధర్వులుగా ఉన్నటువంటి వారట మరి ఆ యొక్క ఏ మనుష్య గంధర్వులు పొందేటువంటి యొక్క ఆనందం కంటే 100 రెట్ల ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవగంధర్వాణం ఆనంద అన్నాడు. శ్రోత్రియస్య చ అకామః తస్య తే ఏ శతం దేవగంధర్వాణం ఆనందాః. అయితే ఆ ప్రకారముగా దేవగంధర్వులై ఉన్నటువంటి వాళ్ళు పొందేటువంటి యొక్క ఆనందము 100 ఆనందములు కలిపి ఒకే ఆనందముగా పొందేటువంటి వారు సహ ఏకః పితॄణాం చిరలోకలోకానాం దేవానాం ఆనందః. పితॄణాం చిరలోకలోకానాం చిరలోకలోకమైనటువంటి యొక్క అక్కడ ఉన్నటువంటి పితృణాం పితృదేవతలు పొందేటువంటి యొక్క ఆనందము అంతకంటే మిక్కుట ఆనందాన్ని వాళ్ళు పొందేదిగా ఉందని చెప్పి అన్నారు. తే ఏ శతం పితృణాం చిరలోకలోకానాం ఆనందాః. అయితే ఆ పితరులు పొందేటువంటి యొక్క ఏ యొక్క ఆనందం 100 రెట్ల ఆనందం ఉన్నదో ఆ 100 రెట్ల ఆనందం గల ఆనందాన్ని సహ ఏకః అజానజానాం దేవానాం ఆనందః అన్నాడు. అంతటి ఆ యొక్క ఆనందాన్ని 100 రెట్ల ఆనందాన్ని అజానజానాం దేవానాం ఆనందః. ఈ యొక్క అజానజానటువంటి దేవతలు పొందేటువంటి యొక్క ఆనందం అంతకంటే ఎక్కువ ఆనందంగా వాళ్ళు పొందే విధానం అని చెప్పి అంటూ ఉన్నారు. శ్రోత్రియస్య చ అకామః తస్య తే ఏ శతం అజానజానాం దేవానాం ఆనందాః. తే ఏ శతం అయితే వారు పొందేటువంటి యొక్క 100 రెట్ల ఆనందాన్నట అజానజానాం దేవానాం వాళ్ళు పొందేటువంటి యొక్క 100 రెట్ల ఆనందాన్ని సహ ఏకః కర్మదేవానాం దేవానాం ఆనంద. అట్టి ఆనందాన్ని కర్మదేవతలుగా ఉన్నటువంటి వాళ్ళట మరి అజానజానాం దేవతల యొక్క ఆనందం 100 రెట్ల ఆనందాన్ని వీళ్ళు మరి చక్కగా కర్మదేవతలు పొందుతున్నటువంటి యొక్క ఆనందము అన్నారు. ఏ కర్మణాం దేవానాం అపియంతి శ్రోత్రే శకామః తస్య తే ఏ శతం కర్మదేవానాం దేవానాం ఆనందాః. అయితే ఆ యొక్క కర్మదేవతలు పొందేటువంటి యొక్క 100 రెట్ల ఆనందం ఉన్న చూశారా. ఆ 100 రెట్ల ఆనందం సహ ఏకః దేవానాం ఆనందః. అంతటి 100 రెట్ల యొక్క ఆనందాన్ని దేవలోకములో ఉన్నటువంటి ఏ దేవతలైతే ఉన్నారో అట్టి ఆ దేవతలు అట్టి ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు అని చెప్పి అన్నాడు. తే ఏ శతం దేవానాం ఆనందాః సహ ఏకః ఇంద్రస్య ఆనందః. తే ఏ శతం అట్టి ఆ దేవతలు స్వర్గలోకం ఉన్నటువంటి యొక్క దేవతలు వాళ్ళు ఏ యొక్క 100 రెట్ల ఆనందం కలిగి వాళ్ళు పొందేటువంటి యొక్క ఆనందం కంటే 100 రెట్ల ఆనందాన్ని సహ ఏకః ఇంద్రస్య ఆనందః అన్నారు. సహ ఇంద్రస్య అనగా ఆ ఇంద్రుడుగా ఉన్నటువంటి యొక్క దేవతల నాయకుడుగా ఉన్నటువంటి మరి ఆ దేవేంద్రుడు పొందేటువంటి యొక్క ఆనందము సహ ఏకః అనగా ఏమి మరి ఆ యొక్క ఆ దేవతలు పొందేటువంటి యొక్క ఆనందం 100 రెట్ల ఆనందాన్ని ఒక్కడుగా ఇంద్రుడు పొందేటువంటి యొక్క ఆనందము అని చెప్పి అన్నారు. శ్రోత్రియస్య చ అకామః తస్య తే ఏ శతం ఇంద్రస్య ఆనందాః. తే ఏ శతం ఆ ఇంద్రుడు పొందేటువంటి యొక్క ఆనందంలో 100 రెట్ల ఆనందాన్నట సహ ఏకః బృహస్పతేః ఆనందః. ఆ ఇంద్రుడు పొందేటువంటి యొక్క ఆనందం కంటే కూడా ఇంకా 100 రెట్ల ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని బృహస్పతి పొందుతున్నటువంటి యొక్క ఆనందము అన్నాడు. శ్రోత్రియస్య చ అకామః తస్య తే ఏ శతం బృహస్పతేః ఆనందాః.
అయితే బృహస్పతి పొందేటువంటి యొక్క 100 రెట్ల ఆనందాన్ని సహ ఏక ప్రజాపతే ఆనంద. మరి బ్రహ్మదేవుడు పొందేటువంటి యొక్క ఆనందము మరి ఈ బృహస్పతి పొందేటువంటి యొక్క ఆనందం కంటే 100 రెట్ల ఆనందాన్ని మరి బ్రహ్మదేవుల వారు పొందుతున్నటువంటి యొక్క ఆనందము అన్నాడు. శ్రోత్రియస్య చ అకామహతస్య తే ఏ శతం ప్రజాపతే ఆనందా సహ ఏక బ్రహ్మణ ఆనంద శ్రోత్రియస్య చ అకామహతస్య. ఇక్కడ శ్రోత్రియస్య చ అకామహతస్య అని చెప్పనంటే కామముల చేత కొట్టబడకుండా ఉన్నటువంటి వాడు, శ్రోత్రియస్య చ గురువు దగ్గర సకల శాస్త్రములు అధ్యయనం చేసి ఉన్నటువంటి వాడు ఏ యొక్క మహానుభావుడు అన్నాడో మరి ఆ యొక్క సోహంభావ ధ్యానము ద్వారా మనస్సును అంతర్ముఖము చేసి మరి నివృత్తి మార్గంలో పయనించి స్వామి చెప్పినట్లుగా సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అనే విధానముగా ఆ మార్గంలో ప్రయాణం చేసి మరి వాళ్ళు యోగ సమాధిని పొందుతున్నారు కదా. అటు యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క విధానం ఒకటి ఉంటుంది. అది ఒక పరిపూర్ణమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మానంద సాగరం అని చెప్పని అన్నారు. బ్రహ్మానందవారాశి వాసన ఒక్కిం సుఖ సోకినేని బ్రవినాశం బంధు అని మనకి సంవాదంలో రాముడు చెప్పేటువంటి మాట. బ్రహ్మానంద వారాశి అని చెప్పి అన్నారు. దానికి ఏ విధంగా పోలిసే అవకాశాలు లేవు. అది సాగరంతో పోలిశారు, ఇంక దేంతో పోలిసే అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఏమి చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి, ఇంకా చిన్న చిన్న కాలువలు ఉంటాయి, చిన్న చిన్న పోకళ్ళు పోయే ఉంటాయి, చూస్తూ ఉంటాం లోకంలో. ఇలాగా ఉంటాయి అన్నమాట. వాటికంటే అమితమై ఉన్నటువంటి విధానం శుద్ధమై మరి పరమాత్మలో చెప్పినట్లుగా ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహశాంతిం ఆప్నోతి నకామకాను. పరమాత్మ కూడా గీతలో చెప్పుకొచ్చాడు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం అపారమై అనంతమై అగాధమై విశాలమై శుద్ధమై నిశ్చలమై ఉన్నటువంటి యొక్క సాగరంలోకి ఏ ప్రకారముగా నదులన్నీ పోతూ ఉన్నాయో ఆ ప్రకారముగా జ్ఞాని కూడా మరి సమస్త కామములను దాటుకొని బ్రహ్మానంద సాగరంలో మునక వేస్తున్నాడని చెప్పని అంటారు. సహశాంతిం ఆప్నోతి, వాడు మాత్రమే పరమశాంతిని పొందుతున్నటువంటి విధానం అని చెప్పి అన్నారు. అది బ్రహ్మము యొక్క ఆనందం అపారమై ఉన్నటువంటి యొక్క ఆనందం. బ్రహ్మమే అపారం, బ్రహ్మమే విస్తారం, బ్రహ్మమే అఖండమై ఉన్నప్పుడు మరి ఆ బ్రహ్మం కూడా మరి ఆనంద స్వరూపమే కదా. మరి బ్రహ్మము యొక్క స్వరూప విధానం చెబుతూ ఏం చెప్పే శాస్త్రాలు? ఆనందమయోభ్యాసాత్తు అని బ్రహ్మసూత్రం చెప్పింది. వ్యాసుల వారు ఆయన బ్రహ్మము యొక్క విషయ ప్రతిపాదన చేస్తూ ఆనందమయోభ్యాసాత్, బ్రహ్మము అంటే ఆనందమయ, ఆనందమే బ్రహ్మము యొక్క స్వరూపం. బ్రహ్మం అంటే ప్రత్యేకంగా లేదు, ఆనందమే బ్రహ్మము యొక్క స్వరూపం అన్నమాట. ఏమి ఎట్లా అంటే ఇప్పుడు బెల్లం అన్నాం, బెల్లం అంటే ఏమిటి? అంత తీపిమయం, తీపి విధానమే బెల్లం కదా. అట్లాగే బ్రహ్మం అన్నప్పుడు ఆనందమే బ్రహ్మము యొక్క స్వరూపం అని చెప్పేసి అనే మాట. మాంత్రవర్ణికమే వచ్చ గీయతే, అనేక మంత్రాలు, వేద మంత్రాలు అన్నీ కూడా ఉపనిషత్ మంత్రాలు సకల శాస్త్రములు కూడా బ్రహ్మమును ఆనంద స్వరూపముగానే కొనియాడుతూ ఉన్నాయని చెప్పని అంటాడు. మాంత్రవర్ణికమే వచ్చ గీయతే, గీయతని పలకటం మాంత్రవర్ణికమే వచ్చ, అన్ని మంత్రాలు కూడా బ్రహ్మమును ఆనందముగా పొగుడుతూ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మము అనేటువంటిది ఎంత ఉన్నది అంటే అపారమై ఉన్నది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదశామృతం దివి ఋషుసూక్తం. అస్య భూతాని, అస్య ఈ భూతాని అనగా పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం ఇవన్నీ కూడా ఒక పాద భాగం అయితే త్రిపాదస్య అమృతం 35 భాగం అమృతమే అన్నాడు, ఆనందమే అన్నాడు. అపారమై ఉన్నటువంటి యొక్క ఆనంద సాగరం అది, ఆనంద విస్తారం అది ఎంత ఉన్నది అనే దానికి కూడా అపరిమితమై ఉన్న విధానం. కొలత చెప్పే అవకాశం లేవు. బ్రహ్మం ఎంత అని చెప్పి అనడానికి అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా మనం కేవలం ఇంద్రియాల యొక్క పరిధిలో ఉన్నాం. విషయాల యొక్క విషయములలో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్నాం. ముఖ్యంగా లోకంలో సకల మానవులు చేస్తున్న పని ఏంటంటే ఇంద్రియాలతో సంబంధం పడ్డాము. ఆ ఇంద్రియముల ద్వారా విషయములలో ఆనందాన్ని ఎతుకుతూ ఉన్నాం, కెలుగుతూ ఉన్నాం. ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పనేటువంటి భావనగా నిరంతరంగా మనిషి చేసేటువంటి పని. ఈ విధముగా ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా విషయములలో ఆనందం ఉన్నదా, తృప్తి ఉన్నదా, సుఖం ఉన్నదా, శాంతి ఉన్నదా అన్నటువంటి యొక్క భావనగానే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోతున్నటువంటి విధానమే కానీ
అసలు తనలోనే లోపల అపారమై ఉన్నటువంటి ఆనంద సాగరం ఉందనేటువంటి విషయం మాత్రం తెలియకుండానే ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఒక గృహం ఆయన యజమాని ఈ డబ్బంతా కూడా పిల్లకాయలు ఏం చేస్తారని చెప్పి ఉద్దేశంతో భయం వేసి మరి ఆయన గారు పిల్లలు లేని సందర్భంలో నట్టింట్లో ఆ ధనరాశులు మొత్తం లోపల పెట్టి పూడ్చేశారు ఆ పన్నే. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారని చెప్పి ఉద్దేశంతో మరి అవన్నీ కూడా పెద్ద పెద్ద ధనరాశులు మొత్తం కూడా పెద్ద గొయ్యి తవ్వి గొయ్యి లోపల పెట్టుల్లో పెట్టి మొత్తం చేసేసాడు. కొద్దికాలం అయిన తర్వాత ఆయన దేహం సాలించి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ బిడ్డలో కూడా కొంచెం మరి దురలవాట్లు లోనై ఉన్న సంపదలన్నీ కూడా కరగదీశారు. మొత్తం 50 గంటలాగా మొత్తం అయిపోయాయి. చివరికి బెకారులు అయిపోయారు. మరి ఇక అడుక్కు తినే పరిస్థితికి వచ్చేసేసింది వాళ్ళక. ఈ రోజువారీగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం కాగానే తలకు చెప్పబట్టుకుని ఊళ్ళోకి పోయి భిక్షాటం చేస్తూ తెచ్చుకొని తింటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా మరి తెచ్చుకున్నటువంటి భిక్ష తినేవాళ్ళు నట్టింట్లో పడుకునేవాళ్ళు. పడుకుంది ఎక్కడ అని చెప్పనంటే ఆ పెద్ద ఆయన పోతూ ఈ ధనరాశులు మొత్తం కూడా ఎక్కడైతే గొయ్యి తోవి లోన పెట్టాడో ఆ ధనరాశులు పైన కప్పేశాడో వాటి మీదే వీళ్ళు పడుకుని ఉండేవాళ్ళు అన్నమాట. తెల్లవారులు పడుకుని ఉండేవాళ్ళు. పొద్దున్న లేచి చివరి మళ్ళా తల చెప్పబట్టుకుని భిక్షాటన కోసంగా గ్రామంలోకి పోయేవాళ్ళు. ఇది వాళ్ళ విధానం అన్నమాట. భిక్ష తెచ్చుకోవటం, భోజనం చేసుకోవటం, రాత్రి కాగానే ఆ నిధి మీద వాళ్ళు పడుకోవటం అన్నమాట. ఈ ప్రకారంగా దరిద్రం అనుభవించే విధానంగా అని చెప్పి అన్నట్లుగా మరి బ్రహ్మానంద సాగరం అది ఉన్నది అపారముగా మన లోపల ఆత్మరూపముగా అహం బ్రహ్మాస్మి రూపముగా ఉన్నది. కానీ దాన్ని పొందడానికి గల మార్గంగా పోక ఈ ఇంద్రియాల యొక్క ఆశ్రయం ద్వారా బయటకు వచ్చి ఈ శబ్దస్పర్శాది విషయాలలో ప్రతి ఒక్కడు కూడా అన్వేషణ చేస్తూ ఉన్నాడు, ఎతుకుతూ ఉన్నాడు, తెలుపుతూ ఉన్నాడు. ఏమైనా దొరుకుతుందా అనే విధానంగా పరితపిస్తూ ఉన్నాడు. కానీ చివరికి అశాంతి, బాధ, దుఃఖం లభించడమే తప్ప అనుకున్నంత మేరకు జీవితంలో సుఖము శాంతి లేక అలమటించే పరిస్థితి అయిపోయింది. ఇక్కడ చెప్పే విధానం ఏంటని చెప్పనంటే సహ ఏకః బ్రహ్మణ ఆనంద శ్రోత్రియస్య చ అకామః తస్య. కాబట్టి ప్రకారం శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడే ఉన్నటువంటి వాడు తన యొక్క స్వరూపమునందే అట్టి ఆ బ్రహ్మానందాన్ని పొందుతున్న విధానముగా మన తైత్రీయం బోధిస్తున్న విధానం. కాబట్టి అలాంటి పరిపూర్ణమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మానందాన్ని పొందే విధానముగా పరమాత్మ ఉత్తర భాగములో ఉపనిషత్తుల రూపకముగా ఆ మార్గాన్ని ప్రబోధిస్తూ ఆ మార్గంలో పోండయ్యా మీరు శాశ్వత ఆనందాన్ని, అపారమై ఉన్న ఆనందాన్ని, బ్రహ్మానంద సాగరాన్ని ఆనందించవచ్చు అనేటువంటి యొక్క భావనగా అది మనకు అందిస్తే వీళ్ళు కేవలం ఈ కామ్య సంబంధముగా ఉన్నటువంటి వాటిని మాత్రమే పట్టుకొని మరి యామిమాం పుష్పతాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరతా పార్థ నా అన్యత్తో అస్థితి వాదిన. నా అన్యత్తో అస్థితి, ఇంతకంటే ఇంకేం లేదయ్యా, ఇందేనయ్యా, దీని ద్వారానే పొందాల్సి ఉంటుందా అనే విధానముగా వాళ్ళు యామిమాం పుష్పితాం వాచం కేవలం ఒక అప్పటికప్పుడే వాడిపోయే పుష్పాలని చెప్పి ఒక అర్థం వస్తుంది. రెండవది నిర్గంధమై ఉన్న పుష్పాలు ఉంటాయి, సుగంధమై ఉన్న పుష్పాలు ఉంటాయి. నిర్గంధముగా ఉన్నటువంటి పుష్పముల లాంటి యొక్క మాటలు చెప్పి వీళ్ళను కర్మకాండలో ముంచివేసే విధానముగా చేసేటువంటి వాళ్ళ విషయమై పరమాత్మ నిరసన చేస్తూ యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. అవిపశ్చితులు స్వరూపానుభవం లేకుండా ఉన్నటువంటి వారు వేదవాదరతాహ ఈ పూర్వభాగాన్ని మాత్రమే పట్టుకుని నా అన్యత్తో అస్థితి, ఇంకేమి లేదేక మీకు ఉన్నది ఇంతే అనే విధానంగా వాళ్ళని అక్కడే పెట్టే విధానంగా చేస్తారట. అలాంటి మార్గంలో తీసుకుపోయేటువంటి వాళ్ళు ఏమంటే పడ్డటువంటి వాళ్ళు కూడా ఆనందానికి మోక్షానికి దూరమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని స్వామివారు ఇక్కడ వ్యక్తపరుస్తూ మరి పరమసత్యాన్ని బోధించే విధానముగా ఆయన చెప్పుకొస్తూ ఉన్నాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి